హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈజీగా అయిపోయే మసాలా బొరుగుల రెసిపీని చూడబోతున్నాం. ఇది చిన్న పిల్లల కానించి పెద్దల వరకు అందరూ ఈజీగా తింటారు. అంటే చాలామంది లైక్ చేస్తారు ఇది ఈవినింగ్ స్నాక్గా. ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడబోతున్నాం. ఫస్ట్ మనకు కావాల్సినవి కొన్ని బొరుగులు, అంటే మనం ఎన్ని తినగలుగుతామో చూసుకొని వేసుకొని కొన్ని బొరుగులు, కొంచెం మిక్చరు, పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు కాబట్టి కొన్ని శనగ్గింజలు, 2 మీడియం సైజు ఆనియన్, ఒక మీడియం సైజు 2 టమోటాస్, కొంచెం కొత్తిమీర, కొంచెం కర్లీ లీవ్స్, ఒకటి నిమ్మపండు. మనకి కారం రుచికి తగ్గట్టు కారం, కొంచెం ధనియాల పొడి, చిటికెడు పసుపు, స్పైసీ కోసం కొంచెం గరం మసాలా అండ్ టేస్ట్ తగ్గ సాల్ట్. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు ఆయిల్ కొంతమంది వేస్తారు. ఆయిల్తో వేసినా బాగుంటుంది, ఆయిల్ వేయకపోయినా బాగుంటుంది. మనం ఆయిల్ వేసి చేద్దాం, చూద్దాం ఒకసారి. మనము ఆయిల్తో చేస్తున్నాం ఈ రెసిపీ. ఓకే, మనం ఇప్పుడు మసాలా బొరుగులు తయారు చేసుకునేదానికి ఇలాంటి గిన్నెగా ఉంటే కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్ ప్లస్ టమాటో, అలానే కర్లీ లీవ్స్ వేసి కలుపుకుందాం. ఈ ఆయిల్లో అంతా కొంచెం బాగా మిక్స్ అవుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ప్లస్ కొంచెంగా కారం, కొంచెంగా పసుపు, అలానే కొంచెం ధనియాల పొడి. వాటితో పాటు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా ఇప్పుడు ఇవి కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. మీ దగ్గర దీనికన్నా ఇంకా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను కూడా తీసుకోవచ్చు. మాకు ప్రజెంట్ ఇదే ఉన్నది ఇక్కడ, సో అందుకని ఇది తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ లాస్ట్గా మేము వీటిని అయితే వేరుశెనగ అంటాము, కొన్ని సైడు శనగగింజలు అంటారు, కొన్ని సైడు పల్లీలు అంటారు. సో వీటిని కొన్ని వేసుకుందాం. అలానే ఇంట్లో ఉన్న మిక్చర్ను కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్లస్ అలానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. వేసి ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకుందాం, మసాలా అన్నిటికీ పట్టేటట్టు. అండ్ ఫైనల్గా మనం దీనిలోకి ఒక లెమన్ని పిండుకుందాం. ఒక లెమన్ అంటే పూర్తిగా వేసుకోబాకండి, పుల్లగా అయిపోతుంది. హాఫ్ చెక్క చాలు. ఒకసారి దీన్ని మళ్ళీ మొత్తం మిక్స్ చేద్దాం. చూసారా, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకుందాం. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లల కానించి పెద్దల వరకు ఎవరైనా ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగా తింటారు. ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.